మహిళలు ఎక్కువ మంది ఉంటారు. పర్ల మీరు వినాలా, మీరు పెద్దమందికి చెప్పాలా. మహిళలకేమో BLO డోర్ నెంబర్ అధ్యక్షులు మా యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుపతిలో గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేమంతా ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ఏమిటంటే 2 సంవత్సరాల క్రితం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ప్రజలకు హామీ ఇచ్చారు, ఆ ఇచ్చిన హామీలో ఎంతవరకు వారు నెరవేర్చారని చెప్పి ప్రజలకు తెలియజేయడం కొరకు మేము ప్రతిపక్షంగా మా బాధ్యత ఉంది కనుక వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము వచ్చి ఇంటింటికి తెలియజేస్తున్నాం. ఆయన చెప్పిన 600 హామీల్లో దురదృష్టకరం ఏంటంటే ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఎంతకాలం ఆయన రాజకీయంలో ఉంటూ ప్రజలతో ఉంటూ ప్రజలను మోసం చేసి మూడోసారి కూడా ఆయన ఆశలు తీర్చుకోవడానికి ఆ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పి వచ్చారు. ఉదాహరణకు మనం చూడాలంటే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధతో ఉన్నారు. వ్యవసాయాలు వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి వ్యవసాయాలకు అందరికీ కూడా అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారు. అలాగే గ్రామంలో ఉన్నవారికి, టౌన్లో ఉన్నవారికి, పేద మహిళలకు డ్వాక్రాలు వాళ్ళ రుణాలన్నీ మాఫీ చేస్తాము, చివరికి వారు పెట్టిన బంగారం తాకట్టుతో సహా మేము విడదీస్తామని చెప్పారు. ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. చివరికి పేదవారి యువకులకు కూడా మోసం చేశారు. యువకులకు ప్రతి ఇంటికి మేము ఉద్యోగం ఇస్తాము, ఉద్యోగం వీలైన పరిస్థితుల్లో 2000 చొప్పున వృత్తి కల్పిస్తామని చెప్పి యువకులు కూడా మోసం చేశారు. ఏ ఒక్క ఉద్యోగం కూడా ఆయన ఇచ్చినట్టు చూడలేదు, ఎవరికి వృత్తి కల్పించినట్టు చూడలేదు. అలాగే ప్రతి కుటుంబంలో ఆయన ఏం చెప్పారంటే గ్యాస్ 300 చొప్పునే మేము ఇస్తామని చెప్పి, వంట గ్యాస్ ఇస్తామని చెప్పి ఏ కుటుంబంలో కూడా అది చేయలేదు. చివరికి నీళ్ళు ఇస్తామని చెప్పారు. తాగే నీళ్ళు ఏం చెప్పారంటే 20 లీటర్ల చొప్పున ప్రతిరోజు కూడా 2 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. అది కూడా ఇప్పుడు మేము దాదాపు నిన్న ఈరోజు కూడా మా పార్టీ వెళ్ళి ప్రతి ఇంట్లో అడిగినప్పుడు ఏ ఒక్క ఇంటికి కూడా ఒక తాగునీటి ఇచ్చింది పాపాన్ని పోలేదు. ఆ విధంగా ప్రజలను ఆయన మోసం చేస్తున్నారు కనుక ప్రతిపక్షంగా మేము ప్రతి ఇంటికి తెలియజేయవలసిన బాధ్యత మాకు ఉన్నది కనుక మేము ప్రజా బ్యాలెట్ ద్వారా ఆయన ఏమైతే 2 సంవత్సరాల క్రితం హామీలు ఇచ్చారో అవన్నీ లిస్టు తీసుకుని వచ్చి మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరే ప్రజలే దాన్ని ఒక్కసారి చూసి ఎంతవరకు ఆయన చేసిన హామీలు నెరవేర్చారు, ప్రజల్ని ఏ విధంగా ఆయన మోసం చేస్తున్నారు, ప్రతి రంగంలో ఉన్న వారికి మోసం చేస్తున్నారు, అసమర్థులు కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉండి ఇక్కడ అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కూడా తీసుకురావడానికి కూడా కృషి చేయట్లేదు. ప్రత్యేక హోదా అంటూ వస్తే ఎన్నో విధాల అభివృద్ధి చెందేది, పరిశ్రమలు వచ్చేవి, ఉద్యోగాలు వచ్చేవి. అవి ఏమీ చేయకోకుండా ఎంతసేపు రాజధాని అని చెప్పి చుట్టూ ఇక్కడ తిరగడం, విదేశాలకు వెళ్ళడం, ఇక్కడ మనకొచ్చే మీరు కట్టే ట్యాక్స్ ద్వారా ఒకరోజు రష్యా, మరొక రోజు జపాన్, మరొక రోజు సింగపూర్ అంటూ తిరుగుతూనే ఉన్నారు తప్ప అక్కడ అభివృద్ధి ఏమీ జరగట్లేదు. అది మాత్రం కాకోకుండా ఒక్క బిల్డింగ్ కూడా రాజధాని కట్టుకోకుండా గత 2 సంవత్సరాలుగా 200 కోట్లు పైగా అద్దెలు కడుతూ అక్కడ ఆఫీస్ రన్ చేస్తున్నారు. చివరకు చూస్తే అక్కడ భూమి మీద ఒక్క ఆఫీస్ కూడా లేదు, అన్ని అద్దెల్లో నడుస్తున్నాయి. కనుక ఈ విధంగా ప్రజలను మోసం చేసి, అన్యాయం చేసి, యువకులకు అన్యాయం చేసి, మహిళలకు అన్యాయం చేసి, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం చేసి ఈ విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అది అన్యాయం అని తెలియచేయడానికి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ బాధ్యత ఉంది కనుక మేమందరం కూడా ఈరోజు వచ్చాము. మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వచ్చి ఏ విధంగా ప్రజలకు మోసం జరుగుతుంది, ఏ విధంగా తెలుగుదేశం అన్యాయం చేస్తున్నారు, ఏ విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి
ఈ విధంగా అధికార కొరకు ఆయన స్వలాభాల కొరకు ఆయన చేస్తున్నారని చెప్పి ప్రతి చోట మేము తెలియజేయడం జరుగుతుంది. మీరే ఆలోచించండి, ప్రజలే ఆలోచించండి. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అవసరమా? ఇంతకాలం ప్రజల్లో ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఈ విధంగా ప్రజలను మోసం చేసి కేవలం అధికారం కొరకు ఈ విధంగా ప్రజలను మోసం చేసి పేద ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి మనకు వద్దు అని తెలియజేయడానికి మేము వచ్చాం. ఈరోజు చాలా ఇల్లు సందర్శించడం జరిగింది. దయనీయమైన స్థితిలో ఉన్నారు ప్రజలు. నిజంగా ఒక్కొక్క ఇంటికి పోయి వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ ఉంటే మనసు ద్రవించిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది ఆవేదన, ఆక్రోశం, అదేవిధంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి. మమ్మల్ని నమ్మించి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు దండుకునేదానికి తప్పుడు హామీలు ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టడం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎక్కువ బాధపడే విషయం ఇదే. ఎందుకంటే నమ్మించి ఆ విధంగా గొంతు కొయ్యటం అనేది ఎంతో అన్యాయమని మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ రేషన్ కార్డులు ఎన్నోసార్లు జన్మభూమి మీటింగులో ఇచ్చి కూడా కార్డులు కూడా రాని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రేషన్ సంబంధించిన సరఫరాలో కూడా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. అది కూడా సరిగ్గా అందేది లేదు. ఇది కాకుండా పింఛన్లు వచ్చే వాళ్ళకి చాలా వరకు పింఛన్లు రద్దు చేశారు. దానికేదో సాకులు చెప్తున్నారు, మీరు అనర్హులు పింఛన్ తీసుకునే దానికి అని. ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పడిపోయే స్థితిలో ఉన్న ఇల్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఏ ఇంటికి కనీసం రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ విధంగా 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు. తడిగుడ్డతో మా గొంతు కోశారు. ఈ ఆవేదన, ఆక్రోశమే వారికి ఒక శాపంగా పరిణమిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ముఖ్యంగా కావాల్సింది విజ్ఞత, వివేకం, అదేవిధంగా విశ్వసనీయత లేని వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అది ఇప్పటికే ప్రజలందరూ గ్రహించారు. తప్పకుండా గుణపాఠం చెప్తారు.